అబ్బబ్బబ్బబ్బా! సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి మన బక్కోడు అనిరుద్ గారు ఎలాగో, మన నటసింహం బాలయ్య బాబు గారికి తమన్ గారు అలాగా, తమన్ ఈజ్ ఆన్ డ్యూటీ. లిటరల్లీ సినిమా చూసిన తర్వాత ఒక హై ఫీల్లో బయటకు వస్తాం. ఒక హై ఫీల్లోనే ఉంటాం సినిమా అంతా. ఏంట్రా ఒక హై ఫీల్లో ఉన్నాం, ఇంత కొత్త స్టోరీయా అని మనం అనుకోకల్లా. మనందరికీ తెలుసును కదా, ఒక రొటీన్ స్టోరీ, పక్కా కమర్షియల్ ఫిలిం విత్ హై నోట్ ఎలివేషన్స్. లిటరల్లీ బాలయ్య బాబు గారి డాకు మారా సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. ఎలా ఉందిరా అంటే, నాకైతే చాలా బాగా నచ్చింది. పర్సనల్గా ఐ రియల్లీ లవ్ దట్ ఫిలిం బికాస్ ఆ ఎలివేషన్స్ కానీ, ఆ తీసుకునే ఆ మ్యూజిక్ కొట్టిన విధానం కానీ, బాలయ్య బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, పిక్చర్ క్వాలిటీ కానీ, బాబా ఏమన్నా. మెయిన్లీ బాబీ గారు డైరెక్షన్ ఎరక్కొట్టేశారు. ఒక తెలిసిన కథని కొత్తగా ప్రజెంట్ చేశారు. నిజంగా అస్సలు నాకు మాట రాట్లా సినిమా చూసిన తర్వాత. అండ్ రెండో పాయింట్ ఏంటి అని అంటే, ప్రొడక్షన్ వాల్యూస్. ఇంతకుముందు ఎప్పుడు మనం బాలయ్య బాబు గారి సినిమాలో ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ద పిక్చరైజేషన్ అని చూసి ఉండకపోవచ్చు. నా పర్సనల్గా నేనైతే చూడలేదు, బట్ ఈ సినిమా పిక్చర్ క్వాలిటీ అనేది ఉంది. పీక్స్ అంతే. ప్రొడక్షన్ వాల్యూస్ క్లియర్గా కనపడుతున్నాయి. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, బాలకృష్ణ గారి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రతి యాక్టరు చితక్కొట్టారు, ఇచ్చిన క్యారెక్టర్కి న్యాయం చేశారు. అండ్ చిన్నపిల్ల ఒక క్యారెక్టర్ ఉంది, మమ్మమ్మ ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చింది ఆ సినిమాలో. 2 సీక్వెన్సెస్ చెప్తా, సీక్వెన్సెస్ చెప్పను, జస్ట్ 2 పొజిషన్స్ చెప్తా. ఏంటి అని అంటే, ఒకటి ఇంటర్వెల్ దగ్గర ఉండే సీక్వెన్స్, క్లైమాక్స్లో ఉండే సీక్వెన్స్. ఈ 2 సీక్వెన్స్లో ఆ పిల్ల పెట్టే ఎక్స్ప్రెషన్ కానీ, ఆ చూపించే యాటిట్యూడ్ కానీ, అబ్బా ఎర్రకొట్టేసింది. బాలకృష్ణ గారు ఆఫ్ కోర్స్ యు ఆర్ ఎ పక్కా కమర్షియల్ హీరో, మాస్ హీరో. సంక్రాంతికి అమ్మ మొగుడు వస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంది సినిమా. మీరు చితక్కొట్టి అవతలేసారు చూడండి. యాక్టింగ్ తెలిసిందే, కానీ ఎందుకు ఇంత హైలో చెప్తున్నాను అని అంటే, దీనికి వెన్నుపోస అవ్వచ్చు, ప్రాణం పోసిందని అనొచ్చు, లేదా సినిమా మొత్తాన్ని నడిపించేదని అనొచ్చు సినిమా ఆర్ఆర్ ఏదైతే ఉందో, తమనన్న కొట్టావు చూడు, మామూలు కొట్టుడు కాదు, దంచి కొట్టావు సినిమా. స్టార్టింగ్ ఎన్బీకే నటసింహం బాలకృష్ణ గారు అని ట్యాగ్ పడిన దగ్గర నుండి ఏ బాబీ కొల్లి ఫిలిం అని ఎండింగ్లో ట్యాగ్ పడే దాకా కొడుతూనే ఉన్నాం. అసలు థియేటర్లో స్పీకర్లకి డన్ 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 అని అదురుతున్నాయి. మాకు చాలా బాగా నచ్చింది. సంక్రాంతికి గేమ్ చేంజర్ పడుకోపెట్టిన ఈ డాకు మహారాజ్ మాత్రం ఒక హై నోట్లోకి తీసుకెళ్తుంది. మాస్ ఆడియన్స్ విపరీతంగా విజిల్లు కొట్టేసే సినిమా ఇది. ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతికి వస్తున్నాం ఎలాగే వెళ్తారు, అది వేరే విషయం. గేమ్ చేంజర్ ఇంకా సర్దుకోవాల్సిందే. ఈ 2 సినిమాలు చితక్కొడతాయని అర్థమైపోయింది. కానీ ముఖ్యంగా ఈ సినిమా మటుకు మాస్ పరంగా ఉంది. చూడండి, ఎంత ఎలివేషన్స్ ఇవ్వాల్సిన పని లేదు అని అనుకున్నా, కానీ ఆ హై నోట్ సినిమా చూస్తున్నాను సేపు మనకు తెలిసిందే, మనం ఎక్స్పెక్ట్ చేస్తామా అనే టట్టు కాదు. బాలయ్య బాబు ఇంట్రడక్షన్ షాట్ మెయిన్లీ మాట్లాడుకోవాల్సిందే. ఆ ఇంట్రడక్షన్ సీక్వెన్స్ ఏదైతే ఉందో, అసలు ఏమన్నా కొట్టావా అన్న బీజిఎం, అసలు డైరెక్షన్ కూడా ఏమన్నా చేసావా, చితక్ కొట్టేసావు. నాకు చాలా బాగా నచ్చింది. ప్రజ్ఞా జైస్వాల్ గారు కానీ, తర్వాత ఊర్వశి రావట్ల గారు కానీ, తర్వాత మన సత్య గారు కానీ, తర్వాత చాలా కొన్ని క్యారెక్టర్స్, మన బాబీ అదే ఆయన ఏంటిది యానిమల్ సినిమాలో విలన్ ఆయన ఉన్నారు కదా, ఆయన కానీ అసలు చెప్పలేం. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేనేమంటానంటే, ప్రతి ఒక్కడికి మాస్ ఫీస్ట్, మాస్ సినిమా చూడాలి. మనం థియేటర్లో ఒక ఎమోషనల్గా కొన్ని సీక్వెన్సెస్లో ఎమోషన్స్ కూడా బాగానే వర్కౌట్ అయినాయి. డైరెక్షన్ వర్కౌట్ అయింది, యాక్టర్ పర్ఫార్మెన్సెస్ వర్కౌట్ అయింది, మ్యూజిక్ మాత్రం డబల్ వర్కౌట్ అయింది. ఎందుకంటే దానివల్లే సినిమా నిలబడుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, తర్వాత అన్నీ బాగానే ఉన్నాయి. సో అన్ని రకాలుగా మనం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే కంపల్సరీ టికెట్లు బుక్ చేసుకోండి. సంక్రాంతికి పీక్స్లో ఎంజాయ్ చేస్తారు. ఐ స్వేర్, మార్క్ మై వర్డ్స్. తర్వాత సంక్రాంతికి వస్తున్న రివ్యూతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ అఖిల. బాయ్.